హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గొప్ప నటుల పార్టీ శిక్షణలో ఎవరు? బీజేపీ పార్టీ శిక్షణలోనా? ఓకే, ఇదొక సైడ్ లైన్. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పించి వీరి వల్లే నటించి మత విద్వేషాలు రగిలిచ్చి ఆ చితిమంటల్లో తిరుగులేని ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న గొప్ప పార్టీ బీజేపీ. ఇందులో అందరూ గొప్ప గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటుదేలాడు. నటునికి ఏమాత్రం ఆస్కారం లేని చెగువీరా సిద్ధాంతాలలోనే ఊగి ఊగి నటించిన పీకే ఇక మళ్ళీ చదువుతా ఫస్ట్ నుంచి. సూపర్ ఉంది లైన్. ఐ వాంట్ టు రీడ్ ఇట్ అగైన్. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పించి వీర లెవెల్లో నటించి మత విద్వేషాలు రగిల్చి ఆ చితిమంటల్లో తిరుగులేని ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న గొప్ప పార్టీ బీజేపీ. అందులో అందరూ గొప్ప గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటు తేలాడు. నటులకు ఏ మాత్రం ఆస్కారం లేని చెగువీరా సిద్ధాంతాల్లోనే ఊగి ఊగి నటించిన పీకే ఈ డ్రామా, డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా పార్టీ అయిన బీజేపీ డ్రామా కంపెనీలో ఉన్నప్పుడు మరి ఆ నటన ఏ స్థాయిలో ఉండాలి? ఈట్ డ్రామా, డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా అంట. పవన్ కళ్యాణ్ గారు మీ పరువు ఈ రేంజ్ లో పోయిద్దని నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. పీకే ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతంలోకి రూపాంతరం చెందలేదు. కేవలం డ్రామాతో ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారాడు అంతే. అన్న ఏందన్నా ఇది? భవిష్యత్తులో కూడా పీకే ఇలా నటిస్తూనే ఉండొచ్చు. రాజకీయ డ్రామాల్లో ఇంకా బోలెడు పాత్రలు చేయొచ్చు. రేపొద్దున ఈ సనాతన సినిమా కథకు మించిన కథ దొరికితే కప్పల ఆటు దూకి మరో కొత్త సినిమాలో నటనకు తెరతీయొచ్చు. వా, అలాంటప్పుడు ఇక సొంత సిద్ధాంతం ఎందుకు? టైం వేస్ట్. ఇప్పుడు కేవలం చెగువీర పాత్రలు నటించి బోర్ కొట్టి వదిలేశాడు. బీజేపీ వాళ్ళు కొత్త పాత్ర ఇచ్చారు సనాతని అని, దాంట్లో కూడా నటిస్తాడు. రేపొద్దున ఆ సనాతన కన్నా గొప్ప పాత్ర ఏదైనా దొరికితే దాంట్లో కూడా నటిస్తాడు. దానికోసం సొంత సిద్ధాంతాలు ఎందుకుంటూ వీళ్ళు ఒక రేంజ్లో దించుతున్నారబ్బా. టైం వేస్ట్ అంట. స్వలాభం కోసం ఏమైనా చేస్తాడు. మొన్న జుట్టు ఎగరేస్తూ తన నోటితో బూతులు తిట్టిన వాళ్ళనే ఈరోజు ఆకాశానికి ఎత్తుతూ వాటేసుకుంటూ నిన్న మెచ్చుకున్న ద్రావిడవాదాన్ని నేడు జాతీయవాదం చేసేస్తాడు. లోకేష్ గారు వాళ్ళ తల్లిని తిట్టారని ఏడ్చింది పవన్ కళ్యాణ్ గారే కదా. ద్రవిడవాదం గొప్పదని చెప్పింది కూడా పవన్ కళ్యాణే. ఇప్పుడు దాన్ని జాతీయవాదం కింద చేసేసాడు. ఇట్లాగబ్బా ఇన్ని నిజాలు మాట్లాడితే పిల్ల సైనికులు, జన సైనికులు, వాళ్ళు వీర మహిళలు అంటారు, వాళ్ళు ఏ రేంజ్లో ఫీల్ అవుతారో ఒకసారి అర్థం చేసుకోండి. నాకైతే ఈ ఆర్టికల్ గుండెల్లో కత్తితో పొడిస్తే రక్తం కళ్ళల్లోంచి వస్తున్నట్టు ఉంది చదువుతుంటే. అబద్ధాలతో రాజకీయానికి తల్లిదండ్రులను వాడుకోగల ఏరు దాటాక తెప్ప తగలేసి నీ కర్మ అనగలడు. ఇది మాత్రం గౌరవం అబ్బా. వాళ్ళ నాన్న సిగరెటు దీపారాధనలో వెలిగించుకుంటాడని చెప్పిన వ్యక్తే ఇప్పుడు వాళ్ళ నాన్న శ్రీరామనామం పెట్టేవాడు. శ్రీరామనామం పెట్టాడు, నాకు జ్వరం వస్తే శ్రీరామనామం అంటూ మొన్న మాట్లాడటం అనేది గుండెని పిండేసింది. చాలా చాలా దరిద్రంగా అనిపించింది. చాలా చాలా దరిద్రంగా అనిపించింది. ఇంకా తల్లి కడుపులోంచి పుట్టేటప్పుడు నొప్పులు లేకుండా పుట్టాడు. ఇవన్నీ చాలా 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 ఘోరంగా అనిపించాయి నాకు కూడా. కానీ ఏం చేస్తాం, విన్నాం అంతే. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష. కొత్త భిక్షగాడు పొద్దెరగడని బాధ్యతారాహిత్యంగా అధికారాన్ని అహంకారంతో అనుభవించగలడు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే సామర్థ్యం గల అసమర్థుడు. ఇలాంటి స్వార్థపరుడిని సింపుల్ గా మెంటల్ అనేయడం కరెక్టేనా? అదే సిపిఎం సిపిఐ వాళ్ళు రాఘవులు అండ్ వీళ్ళు నారాయణ గారు పిచ్చి పట్టిన చెగువేరా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఆ పిచ్చి పడతాం అనేది కూడా కరెక్ట్ కాదు ఇటువంటి వ్యక్తికి అని వైర్ పేపర్ చెప్తూ ఉంది. కమెడియన్ రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారే కానీ వారి వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కేవలం తన స్వార్థాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళను కామెడియన్లు కాదు కదా, కాలసర్పాలు అనాలి. వా, కాలసర్పాలతో పోల్చారు భయ్యా పవన్ కళ్యాణ్ని. భయో ఇది మేము చెప్పట్లేదు, వైర్ పేపర్ ఆన్లైన్ ఎడిషన్ లో కూడా ఉంది, వైరు చదువుకోండి. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ని ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసి
బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టే విధంగా ఆర్టికల్ రాయటం జరిగింది. సూపర్ ఉంది ఆర్టికల్, అదిరిపోయింది. కాలసర్పం అంట, దానికి ముందు లైన్లు చూడు ఎంత బాగా రాశాడు. కమెడియన్ రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారే కానీ వారి వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కేవలం తన స్వార్థం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చులు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళను కామెడియన్లు కాదు కదా, కాల సర్పాలతో పోల్చాలి. ఇట్స్ ఎ బిగ్ 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 వర్డ్. బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఈ మాట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అంట బ్రాకెట్ లో. పవన్ కళ్యాణ్ గారికి ఆత్మగౌరవం లేదనేది ఎంత సింపుల్ గా తెక్కొట్టాడంటే అంత సింపుల్ గా తెక్కొట్టాడు ఎవడో గనీడు. బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఈ మాట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. పీకే బీజేపీ కాళ్ళ దగ్గర సాగిలా పడినా అంతకంత లాభపడ్డాడు కాబట్టి బానిస అనలేము. అంతకంత లాభపడ్డాడు కాబట్టి బానిస అనలేము. నిజమైన కట్టు బానిసలు మాత్రం ఇంత జరిగినా ఎప్పటికీ అతన్ని గుడ్డిగా అభిమానించే జెండా కూలీలే అవుతారు. ఇది మాత్రం 100% కరెక్ట్ అబ్బా. ఎన్ని తప్పులు చేసినా కూడా జెండా కూలీలు అన్ని జెండాలు మోసుకుంటా ఇంకా తిరుగుతున్నారంటే బా హ్యాట్స్ ఆఫ్ అయ్యా మీకు ఆయన పైన ఉండే అభిమానానికి హ్యాట్స్ ఆఫ్, అంతే. హ్యాట్స్ ఆఫ్. అజ్ఞానపుట అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు వీరవనితలు అనే విచిత్ర వీర మహిళల గురించి రాశాడు భయ. ఒక్క నిమిషం. అజ్ఞానపుట అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు వీరవనితలు అనే విచిత్ర స్వయ బిరుదులను తగిలించుకున్న వీరవనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులను, నాకు నోరు తిరగట్లేదు భయ్య, వీరవనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులను తగిలించుకున్న కూలీలు మాత్రం జీతభత్యాలు లేని కామెడీ జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉండాలి. అమ్మా వీరవనితలు, వీర మహిళలు, జనసేన వీరవనితలు, వీర మహిళలు, మీరు సొంతగా వీర వనితలు, వీర మహిళలుగా బిరుదులు తగిలించుకొని లైఫ్ లాంగ్ కూలీలుగా బతకాలి. అది కూడా జీతాలు లేని కూలీలుగా అంట. సాలిడ్ భయ, సాలిడ్ గా దించాడు.